అంటుకున్నాక కోసేటప్పుడు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు. ఎన్ని బర్త్డేలు నెలకు ఒకరు ఉన్నట్టు ఉండదు ఇంతమంది. మరుసటి జనసంఖ్య ఉండారు, పుట్టినరోజులు వస్తూనే ఉంటారు. జనసంఖ్యకి తగ్గట్టు వస్తారు పుట్టినరోజులు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ అయితే అయిందనమాట. సో ఇంకా ఎమ్మెగ్నూరుకి అయితే వెళ్ళొచ్చాము. సో మా ప్రైజ్ ఈరోజు చూడండి వచ్చేసింది, మధ్యాహ్నానికి వచ్చేసింది అనమాట. అన్నం తినిపించడానికనే వెళ్తే ఎమ్మడి పడేసి నాకు కడుపు నొస్తుంది అని చెప్పేసి ఏడ్చింది. ఇంకా తీసుకురాక తప్పలేదన్నమాట. సో ఇదే బా అలాగే ప్రేమలు కొన్ని కొనుక్కొచ్చుకోయింది. ఏమేమి కొనుక్కొచ్చుకోయింది నాకు తెలియదు కానీ చెప్పు ఏమేమి కొనుక్కున్నావు ఏంటి, కొంచెం నాకు దగ్గర వచ్చి మాట్లాడు. ఇంక ఎంగనూరుకి అయితే పోయింటాం అనమాట ప్రైజమ్ముడికి అన్నం తినిపించే కానీ. మేము అన్నం తినిపించే కానీ పోతే అమ్మ డైరెక్ట్ ఇంటికే వచ్చేసా. వద్దులే ఆడే ఉండంటే నాకు కడుపు నస్తుంది. మన ఇంట్లోకి వచ్చినాక బాగా గుసలు ఆడుకుంటాను. స్కూల్ దగ్గర ఎవరికైనా అంత కడుపు నాయడము జ్వరం రావడం కామన్, ఎందుకంటే ఇంకా అదొక సాకులు అనమాట. ఇంకా అలాగే బిందెలు కూడా కొనుక్కుంది అనమాట ప్రమిళ అయితే. బిందెలు లేవు అని చెప్పేసి, ఎందుకంటే ఇంకా ఎంగనూరు పోయింటాం కదా. ఇంక వచ్చేటప్పుడు మా అత్త చెప్పాను అనమాట కడుపులు తీసుకురండి అంటే. ఆరెంజ్ కలర్ 2 తీసుకుంటున్నాడు గ్లోరీ. ఇది కొంచెం చిన్నది, ఇట్లాంటిదే పెద్ద చూస్తే కొంచెం ఇక్కడ ఏమో లొక్కు పడి చిన్నగా మందమది కడవ ఏమన్నా ఏమో ఇంక పెద్దవే ఉన్నట్టు కాబట్టి పెద్దవే బాగుంటాయి. ఇల్లు కట్టినప్పుడు తెచ్చి 10 గడవలు అందులో వచ్చి నీళ్ళు కరువయ్య కాబట్టి ఆడ వంతులు పెట్టొస్తాం అనమాట. మధ్యాహ్నం అనంగా పెట్టొస్తే సాయంత్రం పోతాం. అది ఎండగానే పట్టుకుంటాము. సరేలే మొత్తానికి లోపల పెట్టేసి కొత్త కడవలు అన్నీ ఇంకా పేర్లు రాసేస్తారా? పేరు రాసి ఇక ఇటు వరకు అట్లండి ఉన్నీలే కట్ చేద్దాం. కట్ చేసి ఇటు వరకు సర్లే రండి. అద్దె సుశీలమ్మంటారు. ఇంత దగ్గరికి పెట్టాలా? కాదు నేను ఏది రాస్తున్నాను ఇటు చూస్తలే. నువ్వు చెప్పిన పేరు రాస్తున్నా. ఇంకా నేను ఒక్కొక్క అన్నింటికి సేమా? వేరే ఏమొద్దా? వేరే పేరు రాసి అట్లా కన్ఫ్యూజ్ అయ్యమా అంతే అంటావా? ఏడుకు నువ్వు అట్లా మైక్ పెట్టుకుంటానంట. ప్రైజీ ఇటు చూడుగా హోంవర్క్ మీ మేడం ఏబిసిడి రాసిచ్చదురా. ఇది చూపి రాసేది ఏడు రాసలేదు. నువ్వంటే ఇట్లా నన్ను చూస్తా చూపిస్తాను చూడే. ఏమనుకున్నావే? నేను బడి పోతాను. ఏంటది? ఏబిసిడ్లు ఏ ఏడుండదు. ఓకే మొత్తానికి హ్యాపీనా అమ్మ? ఇంకా బిందెలు కావాలా అంటుంటే కొలాయి దగ్గర ఫ్రెండ్స్ పట్టుకోవడానికి బిందెలు లేవన్నమాట, పగిలిపోయినాయన్నీ. అన్నిటి మా అమ్మ పేరు రాసినాం చూడండి, ఎందుకంటే కొలాయి దగ్గర నీళ్ళకి కొట్లాడేది వాళ్ళతో గొడవ పడేది. అదే అనమాట మొత్తానికి. ఇగోండి సో ఇంటి పేరు అనమాట అది. యాక్చువల్లీ అనమాట అగ్గి అంటే అగ్గుల్లా అని మా ఇంటి పేరు అనమాట. అందుకనేసి అగ్గి సుశీలమ్మ అని అయితే రాసేవన్నమాట. ఇంకోటి మా అత్తే పోతుంది, నా పేరు రాసినా కూడా నేను నిలవనేం పోను. ఇంకోటి నా పేరు కలిసిన వ్యక్తి అక్కడ ఉండదు అనమాట. ప్రమిళ, మా అమ్మ పేరు కూడా ప్రమిళనే. వద్దులే మీ అమ్మ పేరే రాయంటే ఇంకా దాదాపు ఇంకా మా అత్త పేరే రాసినాడు అనమాట. బాగున్నాయి కడుపు. నువ్వేం నిల్లు పోతావా? కడుపు నచ్చదని తినడానికి అంతే, తినడానికి తప్ప నువ్వు చదవ నువ్వు పోవాలి కదా. కొలు పాపం ప్రసాసాలు బిస్కెట్ ఇచ్చేసరికి సర్లే అమ్మ పాపం దొరుకుకోండి మా సంగండి అని చెప్పి ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. మా ప్రశస్త ప్రిన్స్ చాలా గ్రేడ్ నీతో పోల్చుకుంటే. నువ్వే ఇట్లా ఏడ్చింది. సార్ తీసి పెట్టేసే మళ్ళీ.
మేమైతే స్కూల్ పోతున్నా అన్న మా అత్త అయితే అన్నం తినిపించింది, మా అమ్మ మాకి స్నానం చేపించింది, మా అత్త ఏమో మమ్మల్ని రెడీ చేసి యూనిఫామ్ ఐడి కార్డు బెల్ట్ టై వేసింది. ఎందుకు అంత ఎక్స్ప్లెనేషన్ అయితే పోయిరండి మరి సంగ పోయిరండి. నువ్వు పోవద్దులాడు పెళ్ళి ఉన్నాయి, పెళ్ళికి పో, నీకు బిస్కెట్ పట్టు. మరి ఇక్కడ పెళ్ళి ఉండదు, స్కూల్కి పోదంట ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నాం మేము, పెళ్ళికి పోతున్నాం చూడండి. బ్యాగ్ లో పెట్టుకున్నాను మరి. ప్రైజ్ ఏడ్చినా సరే ఇంటి దగ్గర పెట్టద్దండి అని కామెంట్ పెట్టారు. బడి కడిగి వెళ్ళాంటావా స్కూల్ కట్టికే అవులే బ్యాగ్స్ లో వేసుకోండి రండి. ఆడ పెళ్ళి ఉండదు పడాడి బడి బ్యాగ్ బ్యాగ్ ఫస్ట్లో నా స్కూల్కి పోతావా అంగన్వాడీ పోతా అంటే నేను స్కూల్కే పోతాను అంటుండే. అట్లా ఆమె నన్ను ఓన్ స్కూల్కి ఇంటికాడ ఉంటాను అంటుంది. కొన్ని రోజులు అట్లా అలవాటు అయిన తర్వాత కానీ మా ప్రశస్త ప్రిన్స్ ఒక్కరోజు కూడా ఏడ్చింది లేదు. ఇట్లా ఈ అమ్మ పొద్దున్న నుంచే స్టార్ట్ చేస్తుంది అనమాట. స్టమక్ పెయిన్ ఉంటుంది, హెడేక్ అంటది అంటది, ఇట్లా అంటది, జ్వరం వచ్చేది అంటది. ఒక్కొక్కసారి చెప్తుంది అనమాట. ఇవన్నీ చెప్పినా కూడా అయితే అట్లే స్కూల్కి అయితే పంపిస్తున్నాము. అలవాటు అయితే వాళ్ళే బాగుపోతారు, అలవాటు అయిన తర్వాత కష్టం. పైన ఉన్నాయా మొత్తంగా స్టెప్స్ జారుతాయి. నువ్వు ఇవెవరు అన్నీ నేను చెప్పేదేమి ఎండలో వాన ఉతికిన బట్టలు నానపడానికి వచ్చింది. అదే కదా నాన్న బయట బట్టలు పొద్దున ఇక్కడ ఆరేసి వచ్చాడు గ్లోరీ. ప్రశస్త వాళ్ళకి అన్నం తినిపించేది పోయిందనమాట. గ్లోరీ ఉంటే కూడా తీసుకున్నాం. హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే పిల్లలు ఇంక తొందర రెడీ అయినారు. అందరూ వచ్చి మా ప్రశస్త కొత్త యూనిఫామ్ వేసుకుని చూడండి. ప్రిన్స్ కి ప్రైజ్ కి ఇయర్ చేంజ్ చేస్తారు అన్నందుకు ఈ యూనిఫామ్ తీసుకురాలేదు. ప్రశస్తకి తీసుకొని వస్తాం చూడు ఉంది. యూనిఫామ్ కొత్తది ప్రశస్తది. ఇది లెంత్ కొంచెం ఎక్కువ ఉంది, షర్ట్ కూడా లెంత్ లోపల ఈసారి టైట్ గా వేపిలేదు కుట్లు. 1 year యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం పెద్దది తీసుకుంటే బాగుంటుందని బెల్ట్ వచ్చింది కుదరదు. క్యారెట్ కడితే కదా క్యారియర్ కట్టేనా వాళ్ళకి తినిపించి పంపించేదే గ్లోరింగ్. ప్రైజ్ స్కూల్ పోయినప్పటి నుంచి డైలీ ఆఫ్టర్నూన్ ఎవరో ఒకరు అన్నో నేను వదిన ఎవరో ఒకరు పోయేస్తుంటాం అనమాట. అయినా నిన్న మీ స్కూల్ దగ్గరకు వచ్చింటాం కదా. హాయ్ చెప్పాయిరా, హాయ్రా, హాయ్. స్కూల్కి పోతున్నాం. ఇప్పుడు వాళ్ళమ్మ స్నానం చేయించి డ్రెస్ వేయించి ఇద్దరు పంపించేది కొంచెం టచ్ అప్ వేయించుకో అత్తతో అని. ఇప్పుడు వచ్చి చెప్తుంది గ్లోరీ మేకప్ అయినా కూతురు తొందర రెడీ కాండి మరి పోదురు. ఎవరు బ్యాగ్స్ వాళ్ళకి రెడీగా ఉన్నాయి. క్యారెట్ బాక్స్ రెడీ కావాలి ఇప్పుడు అంతే. క్యారెట్ బాక్స్లు చేంజ్ చేయండి అని ప్రతి ఒక్క క్యారెట్ బాక్స్లు చేంజ్ చేయమని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నేను కూడా అదే చెప్పాను వదినకి చేంజ్ చేద్దాం గ్లోరీ, ఇంకొక బాక్స్ తీసుకుందాము. ఈ రోజు అంతా కట్టంపిస్తాను. రైస్ పెట్టి మిగతా స్టీల్ బాక్స్ లో పప్పు పెట్టి ఒక చిన్న ప్లేట్ పెట్టిస్తాను. ఆ ప్లేట్ లో ఇద్దరు తిన్నా కూడా ఇంకో దాంట్లో ఒకరు తింటారు. అట్లే చేద్దాం గ్లోరీ. క్యారెట్ బ్యాగ్ అడిగి క్యారెట్ బ్యాగ్ గడు ఉండదు. బాక్సులు అన్ని తీసుకోరండి, బాటిల్ మర్చిపోద్దండి. చిన్న పాప పొద్దున్న చాలా బాగుంది ఊరికి సైలెంట్ గా. మా చిన్న పాపగా ఇక్కడ వాళ్ళ నాన్న చూడండి పాటలు వినడానికి మొబైల్లో పాటలు పెట్టేసి ఈ అమ్మ ఏడుచుకుంటూ ఉండేది చూడండి. ఇప్పుడు పాటలు ఆఫ్ చేసినందుకు ఇది పెట్టు కూడా మొబైల్ లెక్క ఎందుకంటే పాప సైలెంట్ ఉండడానికి కానీ ఇప్పుడు పెట్టినట్టు. ఇంకొకటి ఆ పాప మనుషులు కనపడాలా, మాటలు వినపడితే సైలెంట్ ఉంటది. ఎవరు లేకుంటే కానీ డెలివరీ అయినప్పుడు నీకు కానీ సెల్ దూరం పెట్టాలా, ఎక్కువ వైబ్రేషన్ వస్తుంది. మరి సంబంధం అమ్మ తల్లే నాకు నగ అక్కళ్ళు స్కూల్ పోతారు, నువ్వు పార్క్లో ఆడుకుని పోదురాడాడు. మీరు పోండి గ్లోరీ, పార్క్లోకి పోతారు అక్కళ్ళు. పోండి పాప బాగోండి. బాయ్ ప్రశస్త, పాపను మడసంగా పంపిస్తాను. అదే కదా పాప, రా పోదరం పార్క్లో రా, చాక్లెట్లు ఇస్తారంట రా. ఇడిసొస్తుందా గ్లోరీ? వదిలేస్తుంది ఏడుస్తుంది. ప్రైజ్ ఏడ్చినా పర్లేదు, అట్లే అలవాటు పడుతుంది. ఒక్కరోజు మనం ఏడుస్తుందని నిన్ను తోలుకు. నేనైతే వాళ్ళ మేడంకి మేడం ఆఫ్టర్నూన్ తీసుకుపోతాను మేడం అలవాటు పడేంత వరకు అంటే ఏం కాదు మీరు చూసేంతసేపు బాధ ఉంటుంది, తర్వాత ఊరికే అవుతారు పిల్లలు అని. అవునులే అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఏడుస్తారని ఇంట్లో పెట్టుకుంటే తర్వాత మరి మనమే బాధపడాల్సి వస్తుందని వదిలేసి వస్తే ఇంకా ప్రిన్స్ సారీ ప్రైజ్
పేర్లే కన్ఫ్యూజ్ అవుతున్నాం చూడండి. మనమే ఇంత కన్ఫ్యూజ్ అయితే బయట, కానీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా కలిసిన వాళ్ళు మాత్రం బాగా ప్రైజ్ ప్రశస్త అంటుంది గుర్తులో. నిన్న ఒక అక్క వచ్చింది గ్లోరీ, ప్రత్యేకంగా గ్లోరీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చింటే బయటికి వేయండి అనమాట. వాళ్ళు బండి మీద ఎక్కించుకొని పోయిండ్రు గ్లోరీని. అప్పుడే సబ్స్క్రైబర్స్ అనమాట. మన వీడియోలు చాలా సంవత్సరాల నుంచి చూస్తుందంట. ప్రతి చెప్తుంటుంది గ్లోరీ లేదా ఆ పాపకు చాలా ఓపిక ఎక్కువ, ఎక్కడ పోయింది ప్రతాప్ అన్న, ఒకసారి మాట్లాడిపోతాము గ్లోరీ ఆయ చెప్పు నా కోసం అని చెప్పింది అనమాట. అక్క పేరు వచ్చేసి సుజాత సిస్టరు, వాళ్ళది ఉలేబీడ్ అంటే ఇక్కడ ఆదోన్ సైడ్ అనమాట. అక్కకైతే మా తరపు నుంచి, మా ఫ్యామిలీ తరపు నుంచి హాయ్. ఎంత బాగా ఆడుతుంది నాన్నకాడ చూడు. మీ తాత ఇప్పుడు లేచాడా, తల దూకొని టీ తాగా, నువ్వు వస్తావు కదా డ్యూటీకి. చిన్న పాపా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, గుడ్ ఈవినింగ్ అందరికీ. 2 days గ్యాప్ వచ్చింది కదా, సో ఇంకెందుకంటే ప్రతిసారి రీజన్ చెప్తామని అంత అనుకోవద్దండి. కామన్ అవి వస్తుంటాయి కొన్ని గ్యాప్లు, మనం తీసుకపోయినా వస్తాయన్నట్టు గ్యాప్ వచ్చిందనమాట. సో ఏంటంటే మా బాబాయ్ కొడుకు లాస్ట్ ఇల్లు ఉంది కదా, సో మా బాబాయ్ కొడుకు అయితే పెళ్ళి ఫిక్స్ అయిందనమాట. సో కొంచెం ఆ పెళ్లి పనుల్లో ఉండి, కొంచెం ఆ ఏర్పాటు హడావిల్లో ఉండేసి కొంచెం అయితే లేట్ అయిందనమాట. సో ఓకేనా, ఎవరు ఏమనుకోదండి. ఇంకోటి ఏంటంటే మా నాన్న వాళ్ళు ముగ్గురు కదా, ఇంకా మా నాన్న పెద్దోడు, మా నాన్నకి పెద్ద కొడుకుని కూడా నేనే. కొంచెం ఈ పిల్లలంతా వినోదిని, మా పిల్లలంతా నేను ఎంబడి పెట్టేసుకొని వీళ్ళు చెప్పిన పని చేయడానికి కొంచెం హడావిల్లో తిరిగేసి అయితే ఇంకా కొంచెం వీడియో తీయడానికి వీలు పర్లేదనమాట. సో మేబీ వినోద్ ఛానల్ రావచ్చు. చిన్న చిన్న పనులు జరిగి అయితే తీసుకున్నాడు, కానీ నేను ఇంకా పనుల్లో ఉండి ఏం చేయలేకపోయాను. కానీ సో అందుకు గ్యాప్ వచ్చింది. సో ఎవరు ఏమనుకోవద్దని ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకోటి ఏంటంటే, సో కొంచెం బెస్ట్ న్యూస్తోనైతే వచ్చానమాట. ఏంటంటే ఇంక తెలుసు కదా మా ఇంట్లో బర్త్డేలు ఎట్లుంటాయో. సో 12 నెలల్లో 6 నెలలు మావే అనమాట. 6 మంది ఉన్నారు కాబట్టి 6 బర్త్డేలు ఉంటూనే ఉంటాయి. సో రేపు మా ప్రైజ్ అయితే బర్త్డే అనమాట. సో రేపు బర్త్డే కాబట్టి వీళ్ళైతే రేపు పగలే సెలబ్రేషన్ చేయాలి. సో మా ప్రైజ్ ఇది బర్త్డే. సో తనకి బర్త్డే, సో హ్యాపీ, దీని గురించి చెప్పడం హ్యాపీ. కానీ ఇంకోటి ఏంటంటే ప్రైజ్ అంటే తనకి ఏదైనా కానీ జ్వరం వచ్చింది అనమాట, ఫీవర్ బాగా. నాకు అనిపిస్తుంది బర్త్డేకి ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎందుకు ఇట్లా అనిపిస్తుంటుంది. సో కారణం ఏంటంటే పెళ్ళిలో ఉండి నువ్వు ఆడుకోపో, పెళ్ళిలో ఉండేసి కొంచెం ప్రమిళ తను అటు ఇటు తిరగలేదు, తను ఏదో పని చేస్తుంది, నేను నా హడావిలో ఉన్నాను. ప్రైజ్ ఏం చేసిందంటే మంచిగా లడ్డు అంటే మా సైడ్ ఎక్కువ ఏ ఫంక్షన్ జరిగినా లడ్డు అనేది కామన్ అనమాట. ఆ లడ్డు గ్లాస్కి తీసుకుని ఫుల్గా తినేసింది. స్వీట్ అంటే ఇష్టం అనమాట తనకి. సో తినడం వల్ల కొంచెం దగ్గు, ఆయాసం అది వచ్చిందనమాట, జ్వరం అయితే వచ్చింది. సో హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే కనీసం ఒక 2 times అట్లా మనం సిరప్స్ వేస్తే కొంచెం పొద్దున్నలోపు అయితే కవరప్ అవుతుంది అనమాట. సో కాబట్టి హాస్పిటల్కి అయితే వెళ్ళాలబ్బా, వెళ్ళి ప్రైజ్ని హాస్పిటల్కి అయితే చూపించేసుకొస్తాము. మా ప్రమీల నేనైతే వెళ్తాము. సో ఇంకా వెళ్ళేసి తనని హాస్పిటల్లో చూపించుకొని రావాలి. సో ఎంత చిన్న అవసరమైనా సరే వెళ్ళామంటే చాలా ఖర్చులు అయిపోతాయి హాస్పిటల్ అంటే. సో కాబట్టి కొంచెం తక్కువ ఉండగానే వెళ్తేనే బెటర్ అనిపించి వెళ్తున్నాం అనమాట. సో పొద్దున్న నుంచి ప్రమీల మ్యాక్సిమం ట్రై చేసింది. ఇంట్లో సిరప్స్ అయితే రెడీమేడ్గా ఉంటాయి కానీ, బట్ అవి కొంచెం ఎక్కువ రోజులు అయితే పని చేయవు. సో ఎక్స్పైర్ అట్లా ఉంటాయేమో కదా. సో అయినా సరే ఇంక వెళ్ళాల్సిందే, హాస్పిటల్కి వెళ్తేనే బాగా అవుతుంది ప్రైజ్కి. సో ఇంట్లో ఉన్న సిరప్లతో అసలు బాగా అవ్వదు. సో కాబట్టి వెళ్ళేసి తనైతే హాస్పిటల్ తీసుకెళ్తాము. ప్రమీల రెడీ అవుతుంది అనమాట శారీ కట్టుకొని అయితే. సో ఇదే రీజన్స్, ఈ రీజన్స్ వల్ల అయితే 2 days లేట్ అయింది. అండ్ ఈరోజు వెళ్ళి ఇంకా మంచిగా సెలబ్రేట్ అయితే చేద్దాం మా ప్రైజ్ ఇది. మా ఐరా స్కూల్కి వెళ్ళొచ్చింది, ఏమేమి చెప్పారో ఒకసారి కనుక్కుంటా నేను. ఐరా స్కూల్కి వెళ్తున్నావు కదా, నువ్వు బాగా చదువుకుంటున్నావా? ఫస్ట్ క్లాసెస్ సెకండా? ఎన్నో తరగతి? నర్సరీ? చెప్పడానికి రాదనమాట. సో ఇంకా మా వాళ్ళైతే వెళ్ళొచ్చారు. నువ్వు రామా, ఏమేమి చెప్పారు స్కూల్లో? కూర్చో, చెప్పు ఏమేం చెప్పారు, ఏంటి క్లాసులు ఎలా జరిగాయి, మీ మేడం వాళ్ళు ఏం చెప్పు. ఇంకా ఏబిసిడీ లేని వేరే ఏం చెప్పవా? ఇంకా నంబర్స్. ఓకే ఓకే, నంబర్స్ అయితే చెప్పారంట. సాక్షి నీకేమేం చెప్పారు ఈరోజు? ఇండియా అక్షరమాల, క్యాపిటల్, స్మాల్ ఏబిసిడి. సో అక్షరమాల, క్యాపిటల్, స్మాల్ ఏబిసి చెప్పారంట, హిందీ అక్షరమాల. సో ఇవన్నీ చెప్పారంటే మా వాళ్ళకైతే నంబర్స్ అయితే చెప్పారంట టీమ్కి. అయితే రేపు వెళ్తావు స్కూల్కి? లేదా రేపు స్కూల్ లేదు, సాటర్డే, సెకండ్ సాటర్డే అని చెప్పింది ప్రశస్త. మరి రేపు సెకండ్ సాటర్డే అవుతుంది, సండే 2 days అయితే లేదా? మీ మేడం చెప్పిందా లేదని స్కూల్లో? ఏమేం చెప్పా? మరి రేపు సెకండ్ సాటర్డే
ఇంకా ఎల్లుండి సండే అని చెప్పా. సో 2 days అనమాట, కరెక్ట్గా గ్యాప్లోనే పడిందిలేండి. గ్యాప్లోనే సెకండ్ సాటర్డే అంటే ఆ రోజు బర్త్డే ఉంది. సో చాలా హ్యాపీ మా ప్రైజ్ ఇది కూడా. ఓకే, రేపు కేక్ కట్ చేద్దామండి. ప్రైజ్ ఇది బర్త్డే, రేపు ప్రైజ్ ఇది. సో పగల టైమింగ్ ఇంటికాడ ఉంటారు కాబట్టి డే టైంలోనే మంచిగా సెలబ్రేట్ చేసేద్దాం. సో నైట్ టైం వంటని అదని ఇదని పాపం కాపరా పడతారు. ఈసారి పగలతో కేక్ కట్ చేసేద్దాం. బర్త్డేలు అయితే పాపం ప్రైజ్ ఒకటి తింటుంది. నేను ప్రైజ్ ఒకటి తింటుంది కాదు, అందరు బర్త్డేలు అయిపోయినా ఇంకా ప్రైజ్ ఒకటి మిగిలేదా? అట్లా అనుకుంటే ఎట్లా, మనం ముందు పుట్టే కాబట్టి ముందు వస్తుంది బర్త్డే. నీ సరిగ్గా రావాలంటే నీ సరిగ్గా పుడితే వస్తుంది. ఇప్పుడు చిన్న పాపది ఇంకా లాస్ట్ అవుతుంది మళ్ళీ. అట్లా అంటే ప్రైజ్ లాస్ట్ అయితే ఇంకా లాస్ట్ చిన్న పిల్లలు. చిన్న పాప ఎర్రసలు ఇంటికి వచ్చింది, 4 రోజులు 5 రోజులు రాలేదు స్కూల్కి. సో ఇంకోటి స్కూల్ కూడా పంపించలేదు అనమాట ప్రైజ్. ఈ రోజు వాళ్ళ అమ్మ అప్పుడు క్యాలిక్యులేట్ చేసింది. కొంచెం డౌట్ వచ్చిందని ప్రమిళకి గెలిచిపోతుంది. అది బాగా అవుతుంది అవదా, స్కూల్కి పంపించాలా వద్దా, హాస్పిటల్కి వెళ్ళాలి వద్దా క్యాలిక్యులేషన్ చేసి చెప్పేస్తుంది. పొద్దున పోదాం పాప ప్రేమలు అంటే వద్దు, సాయంత్రం వరకు చూద్దాం అనిపించింది. కానీ రిజల్ట్ ఏం లేదు కాబట్టి వెళ్తూ సో వెళ్ళొస్తాం హాస్పిటల్కి. సో హాస్పిటల్కి వెళ్ళేసి సో ఈరోజు వీలైతే పొద్దున ఏర్పాట్లు చేసేద్దాం కేక్ తేవాలి వాళ్ళ సంతోషాల కోసము. సరేనా ఫ్రెండ్స్, ప్రేమలు రెడీ అయిందో లేదో ఒకసారి చూస్తాను. బట్ ఏమనుకోద్దండి, అప్పుడు మరి సమస్యలు వస్తుంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని గ్యాప్ వస్తుంది వీడియోస్కి. సో సారీ అందరికీ. ప్రేమలకు రెడీ అయినప్పుడు ఈడే పెట్టేసుకోండి ప్రైజ్. ఇంకా తొందరగా వేస్తాం మేము. ప్రైజ్ సారీ చిన్న పాపను అనుకున్నాలే. ప్రైజ్ రెడీ చేయాల్సిందే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే. టీ తాగడం అయిపోయిందా? బాగున్నా టీ? ఓకే, నవ్వుతున్నావు అంటే టీ బాగుంటుందిలే, నో ప్రాబ్లం. ప్రేమ్లా ప్రైజ్ డ్రామా ప్రైజ్ ఏడుస్తుంది మా ప్రైజ్. సో ఏడుస్తూనే ఉందన్నమాట, హెల్త్ సరిగ్గా లేదు కాబట్టి. ఇదేమా టైము, హాస్పిటల్ బంద్ అయితే ఇబ్బంది మళ్ళీ. అదే తొందర వచ్చేస్తాను పోయి ప్రైజ్ అక్కకి చూపించేసుకొస్తాం. ఫుల్ జ్వరం తనకి. ఇవ్వండి, మా చిన్న పాప కూడా లేచింది, తీసుకెళ్ళాలంట. వద్దులే ప్రేమలు అంటే తను ఏమంటుందంటే హాస్పిటల్ పని లేట్ అవుతుంది, సో ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే పాపను కూడా అంటుంది అనమాట. సో మేమైతే వెళ్ళేసి అయితే వచ్చేస్తాము. ఏంది కూర్చొని మీద వేసుకో అయితే, పడొద్దు గాలికి పైకి ఎక్కువ. హాస్పిటల్కి వెళ్ళొద్దాం రామ్మా, నీ పరిస్థితి చూస్తుంటే నాకు బాధ అంతే. అమ్మ వస్తుందా? పోదాంలే, అమ్మ వస్తే పోదాం మళ్ళీ. కాదు, మా పాపను కూడా తీసుకెళ్తున్నాం హాస్పిటల్కి, లేట్ అవుతుంది. నువ్వు ఎత్తుకోవడమే లేటు. ఆ ఫోన్ తీసుకోకూడదు, కొంచెంసేపు ఉంటుందమ్మా. అమ్మ పోయినాక అమ్మ నడిస్తే అక్కడ నుంచి తెచ్చిస్తావు అమ్మని. అస్సలు పడుకోదు, అమ్మ కావాలనే చెప్తుంది. అదే కదా వచ్చిన సమస్య. సో ఈవినింగ్ అయితే అయిందనమాట ఇంకా. సో తొందరగా అయితే వెళ్ళొస్తాం ఫ్రెండ్స్. ఇంకా రా ఫ్రెండ్స్, కింద ఉండే వేసుకుందరమ్మా ఏమైనా రా. ఏదేనా కాదు, ఏమన్నా వచ్చేటప్పుడు తెచ్చుకున్నాక ఐడియా ఉందా? ఏమో చూద్దాం లాంటి పోయినాక. ప్రసాద్ ప్రైజ్ ఇది బర్త్డే ఉందన్నమాట. ఇంకా రేపు అయితే బర్త్డే ఉంది. ఇంకా ఆమెకు చూస్తే అట్లుంది. నిన్న కొంచెం మా చిన్నమామ కొడుకుది, ఇంకా మా చిన్నమామ కొడుకుది అయితే ఫంక్షన్ ఉండనమాట. అందుకనేసి నిన్న అంతా మేము ఆ పాపని కొంచెం పట్టించు అంటే పండ్లు తినింది అనమాట. లడ్డు తిన్నా, తీపి తింటే వస్తుంది చూడండి. ఇంకా అందుకనేసి ప్రైజ్ తోడుకో. అరే నీకు జ్వరం వచ్చింది, చూదేపించుకుందామా వద్దా? ఇంకా మా ప్రైజ్ బర్త్డే అయితే ఉందన్నమాట. అందరూ అయితే మా ప్రైజ్ని విష్ చేయండి. ముఖ్యంగా ఫస్ట్ దగ్గు తగ్గితే బాగుండే నాకు తెలిసి. కడ్డాడు పోదాం హాస్పిటల్కి. చెప్పు అందరికి. వద్దులే, వేసాం పాపం భారం. సో ఫ్రెండ్స్, ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చే లెవెల్ అయితే చాలా టైం అయిందనమాట. సో ఈవినింగ్ అయితే బయలుదేరాం కదా. సో 8:30 8:40 అయితే అయిందనమాట. సో ఇంకా పాపకి హాస్పిటల్ చూపించుకొని అయితే వెళ్ళాము, ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా అడ్మిట్ చేయాలని చెప్పారు, కానీ కొంచెం ఇంకా ప్రమేలో ఉండడానికి టైం లేదు. ఇంకా చిన్న పాపని తీసుకొచ్చాం కాబట్టి వెళ్తున్నాం అనమాట. మేమైతే మొత్తానికి ఇంటికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంకా చాలా టైర్డ్ అయ్యాము మొత్తానికి. ఇంకా చిన్న పాప కూడా పడుకోంది. సో బయలుదేరామన్నమాట.
ఫ్రెండ్స్ ఇదే అబ్బా మొత్తానికి వెళ్ళొచ్చాము. మీరు ఫస్ట్ పాప సిరప్ లేదు ఫ్రెండ్ యాది 100 ml అది నేను రాయలే సార్, నేను సపరేట్ అడిగి తీసుకున్నది ఒకటి ఇచ్చిండ్రు గ్లోరీ. ముందు చూడు దాంట్లో పొడవు ఇప్పుడు వేసింటారు కదా వేసుకోడాడు నువ్వు సిరప్ లేసుకా. అందుకే కమ్ములుందన్నమాట. కమ్ములు అవద్దున్నమాట. నా వద్ద పైసలు ఉన్నాయట. లేదు నాది ఆడ ఒకటి ఇచ్చింటే ఆడ పెట్టి 150 తీసుకుంటారు. అదే డియోలింటే డైల్యూట్ చేసి నెబులైజేషన్ మిషన్ మన ఇంట్లో ఉంటే తీసుకుంటుంది. సరే అంటే ఆయాసం ఏమైనా ఇచ్చారంటే ఆయాసం ఏం లేదు, పడుతుంది తొగ్గుది ఇచ్చారు. ఫోటో గాలి ఉండల్లా, బయట అందరం చూడాలా, దిక్కులు ముక్కులు చూడాలంట. అమ్మో ఎంత కష్టం వచ్చేది కదా నేను చిన్న బిడ్డకి కదా. ఏడిసింది ఎందుకు ఈరోజు చాలా ఏడుస్తుంది, ఎప్పుడు ఏడవలేట. యాలే అన్నం తింటుంటే ఇంకా అట్లే ఏడ్చినాక ఊక ఏదే లేదు. ఇంకా మనిషి వచ్చి ఎత్తుకొని మాటలు చెప్తేనే ఊక అవుతుంది జురుగా. ఓరు కొట్టింది మా అక్కోళ్ళు కొట్టరా. గాలి బాగా వస్తుంది బయట కదా చిన్న పాప. హాస్పిటల్ వచ్చేంత వరకు సైలెంట్గా ఉండదు, ఇప్పుడు ఏడుస్తుంది గా మీ ఆకాయ. ఫస్ట్ సోప్ వేసుకున్నాను. ఇంకా మేమైతే ఇప్పుడైతే అన్నం తిన్నాం అనమాట. అన్నం తిన్న తర్వాత అంటే ఏదైనా నాన్ వెజ్ కానీ ఏదైనా తిన్నా మా అత్త బయట కూర్చొని ఆకేసుకుంటాం అనమాట. నన్ను పిలిచి మరీ ఇచ్చింది ఆకు తినని. ఇంకా చిన్న పాపకి ఇవాళ వరకు ఏడిచింది అనమాట. తొట్టిలో ఉయ్యాల్లో నేస్తే పండుకునింది. నిద్ర పోయినంత పోతుంది, ఆడుకుంటుంది అనమాట తను సైలెంట్గా. ఏమో ఊకునే 4 పెట్టుకునింది అనమాట. ఇంకా ప్రైజీకి అయితే ఇంకా మా అత్త మేము హాస్పిటల్కి వచ్చే లోపల అయితే చికెన్ అయితే తెచ్చిండే. గ్లోరీ చికెన్ అన్నం చేసిండే, మా అత్త సొద్దరైతే చేసిండే. ఇంకా నేను పిల్లలు అందరూ అయితే తినేసి ఇంకా ప్రైజీకి టానిక్ లేసి అయితే పడుకోబెట్టాము. ఇప్పుడు సైలెంట్గా పండుకునింది లేండి. ఇంకా తగ్గితే బాగుండని అనుకుంటున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగా నిద్రపోతుంది. సిరప్లు అన్నీ వేసానే బాగా నిద్రపోతుంది. రాత్రి అంతా అట్లే నిద్రపోతే పొద్దున్నే నా ప్రైజీని అయితే అందరూ అయితే విష్ చేయండి అబ్బా. ఇది వచ్చేసి మూడో బర్త్డే కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరూ అయితే మా ప్రైజ్ని విష్ చేయండి. హాయ్ ప్రైజీ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అస్సలు ప్రైజ్కి హెల్త్ బాగాలేదనమాట. అయినా సరే ఈరోజు బర్త్డే కదా అని వేడి నీళ్ళతో అట్లా స్నానం చేపించి డ్రెస్ వేపిస్తాం అనమాట. వాళ్ళ అమ్మ ఇప్పుడు ఇందాక స్టిచ్చింగ్కి ఇచ్చొచ్చా. కాఫ్ లైట్గా ఆస్తామా ఫీవర్ ఉందన్నమాట. ప్రైజ్కి జరపకూడదు అనుకుంటుంది, కాకపోతే మరి 1 year తర్వాత వస్తుంది. మన ఫ్యామిలీ వరకు ఒకటి చాక్లెట్లు పంచలేమా అని రెడీ చేసే ప్రైజ్ని. వాచ్ కడతా అంటుంటే నా వాచ్ కడతా అనమాట. దీని ఛార్జర్ ఎక్కడ మిస్ అయింది. ప్రైజీ విష్ హ్యాపీ బర్త్డే ప్రైజీ. థ్యాంక్ యూ అమ్మా. కాదు చిన్ను అక్క కూడా మనకు బర్త్డే విషెస్ చెప్పించుడుగా. థ్యాంక్ యూ అక్క. వీడియోలో చిన్ను అక్క థ్యాంక్ యూ. నిన్న 8 years అంటే ఒక పాప నిత్యశ్రీ. ఆ పాప ఎందుకు వీడియోలు పెడతలేరు మీరు, మాది ప్రకాశం డిస్టిక్ అక్క అంటుంది. అసలు చిన్న పిల్లలు కూడా వీడియోస్ ఇస్తారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. పిల్లలు వీడియోలు రాకుంటే అడుగుతారు అనమాట చాలా మంది. అది సెట్ అయ్యేది బాగా సెట్ అయ్యేది. ఈ కమ్మలు నేను యాక్చువల్గా ఇక్కడ 2nd స్టెప్ పెట్టుకుందామని తెచ్చుకున్నాను. ఆ కమ్మలు చూసి నాకు పెట్టత్తా చిన్నగా ఉన్నాయి కదంటే ఊక అట్లా అతికిచ్చాను. మరి చూసుకుంటే ఉండు మా వాటిని. అందులో వచ్చి మరి ఇంకా చెవులు కుట్టించలేము కదా. ఇప్పుడు ప్రశస్త వాళ్ళు పెట్టుకునే దానికి కమ్మలు పెట్టేస్తా అంటది అన్నీ దండ వేసినాక. అందుకోసం అవి ఉంటే ఇట్లా అతికిచ్చేదే. ఏ కళ్ళ తెలుసుమా ఎట్ట పెట్టాలి నేను. అస్సలు ఇప్పుడు పడుకోబెడితే పడుకుంటుంది ప్రైజ్. ఏమంటే అట్లే ఎంకరేజ్ చేసి వాళ్ళ అక్కలు ఇందాక ఒక సాంగ్ కూడా పాడారు బర్త్డే గురించి. ప్రైజీ
బాగా ఒప్పేది నీకు డ్రెస్ బాగుండదు చూడు డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ ప్రైజీ పుట్టిన రోజు మనకెంతో పండుగ రోజు. చిన్నారు పెళ్లి కూతురు. ఇడ్లీ పెడతాను, ఇవే పెడతాలేమో. ఈరోజు స్కూల్ లేదు, స్కూల్ లేదు, కరెక్ట్ సెకండ్ శనివారం కలిసేదే. పిల్లలు అందరు ఇంటికాడ ఉండరు, బాగుండదు ప్రైజ్ ఇది బర్త్డే. ప్రైజ్ కోట కొంచెం తగ్గితే బాగుంటుంది. మేలు పర్లేదు రాత్రికి, ఇప్పుడు కొంచెం పర్లేదు. అందుకే ఇవన్నీ ఒక దాంట్లో వేసి పెట్టుకున్నాం. వాళ్ళవే ఇంకా రెడీ చేస్తామన్నప్పుడల్లా లేచి నిలబడు ప్రైజ్. అబ్బాబ్బా చాక్లెట్స్ ఏం తినొద్దు నాన్న. ఊకే ఇట్లా నువ్వు అందరికి పంచగా నువ్వు తినద్దు డాడీ. నీకు జ్వరం బాగా అయినాక నేను ఎన్నూరు తీసుకొని పోయి పెద్ద పెద్ద చాక్లెట్లు కొనిస్తాను. హాయ్ చెప్పు అందరికి. ఇప్పుడు అందరు విష్ చేయండి. ఇంత బాగా రెడీ అయినా కానీ ఏం ప్రైజ్ నీకు? నైట్ వేకు జామ్ కూడా వేసేసాం సిరప్లో. ఇప్పుడు కూడా వేస్తాంలే. జస్ట్ ఏదో ఎక్సైట్మెంట్ ఉంది తప్ప మళ్ళీ అసలు వెళ్ళలేము. ఏది వాచ్ చిన్నది కట్టినా పెద్దది కట్టుకోమా. అత్త కట్టత అంటే వాళ్ళ అత్త కట్టింది. ఇంకా నీది ఎన్నో బర్త్డే చెప్పేది? థర్డ్ బర్త్డే, ఫోర్త్ స్టార్ట్. నువ్వేమో లిప్స్టిక్ కొంపదీసి అంత మొక్కను కానీ రోజుకునేవు. లిప్స్టిక్ కాదు, మీరు లిప్ బామ్ వాడాలి. డ్రెస్ బాగుంది కదా ప్రైజ్ ఇది. దగ్గర పంచినా మేము దూరం తీసుకోవద్దు జిట్టింగ్. మళ్ళీ ఇప్పుడే ఇబ్బంది కావు. మన ఫ్యామిలీ వరకు పెద్దలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇంకా. నువ్వు రెడీ అయితే నువ్వు కొంచెం నేను వెళ్ళి చిన్నది తెచ్చేసి కేక్ మాత్రం నింపేద్దండి. ప్రైజ్ నీ కేక్ వద్దు, వేరేది ఏమైనా తెస్తాను. కేక్ నువ్వు తినొద్దు, తక్కువలకు తినిపి నువ్వు తినొద్దు. నేను వెళ్ళి తెచ్చేస్తాను. మీరు బయలుదేరండి. బయలుదేరదంతా వీడియో షూట్ చేయండి. ఎవరెవరు చాక్లెట్లు ఇస్తుంది ఏందని అక్కడ దాకా మన ఇంటి వరకే. అత్తకి వాళ్ళకి వీళ్ళకి బాబాయ్ వాళ్ళకి అవతల మా బాబాయ్ దగ్గరికి అందరికి రూమ్లోకి వెళ్ళండి. రెడీ చెప్పవచ్చావా? చెప్పు మళ్ళీ ఒకసారి. అందరూ నాకు విష్ చేయండి అని చెప్పు. బ్లెస్ చేయండి, కామెంట్ లో పెట్టండి హ్యాపీ బర్త్డే ప్రైజ్ అని. మా అత్త వాచ్ కట్టింది అనమాట. హ్యాపీ బర్త్డే ప్రైజ్. చాక్లెట్లు పంచరాడే. నువ్వు తినద్దు, చాక్లెట్లు తినద్దు. హ్యాపీ బర్త్డే మా ప్రైజ్ని అందరు దీవించండి అబ్బా. నిజంగా ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా ఇట్లా పట్టుకోవాలి. అట్లా పట్టుకోలేదు, అట్లా ఇట్లా ఇట్లా. ఇక్కడ చూడు, ఫోటోలు తీస్తాడు. ఇక్కడ చూడు. ఓకే సరిపోయినా రండి పోదు. చాక్లెట్లు అయితే బాక్స్ లో వేసుకునింది అనమాట. ఇంకా అందరికి పంచినట్టు అందరు పంచునా? నువ్వు తినద్దు. ఆగ అవ్వ వస్తుందమ్మా, అక్కోళ్ళు అవ్వ. ఇక్కడ చూడండి. ప్రైజీ బాగుంది నాన్న డ్రెస్. రండి రండి రండి. పంచొస్తున్నారు చాక్లెట్లు. ఇంకా ఇట్లా ఇట్లా రా అంట చూడా పాప. హ్యాపీ బర్త్డే ప్రైజ్. సూపర్ సూపర్. రా నీకు కూడా నిస్సికి హ్యాపీ బర్త్డే ప్రైజ్. నిస్సికి థ్యాంక్ యూ చెప్పు. చెప్పు. రండి మా.
ప్రైజ్ ఇది. వీధిలో అందరికి పంచి వస్తుంది అనమాట అమ్మ. ఇంకా వీడియో తీస్తావా? వద్దులేమా, నేను తీస్తాలే. పంచిత్రే అందరికీ గుడ్ మార్నింగ్. ఏమేం చేసిందని ఒకసారి మాట్లాడిస్తాను. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా పప్పు అన్నమే చేసినట్లేండి, ఏం చేయలేదు. ఇంకా రాత్రి చేసిన చికెన్ దండిగా ఉందన్నమాట. మేము కూడా కొంచెం కొంచెమే తినేమో, అట్లే ఉండదు, అన్నం ఉండదు. ఎవరు తినలేదు అన్నమాట. పాపకి అట్లే మేము హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడో నైట్ 8:30కి అట్లా వచ్చేసామన్నమాట. సో ఓకే, తప్పదు ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు అది కూడా ఎందుకు తేకుంటుంటాం కానీ మా గుద్దు కలిసి ఉంది కదా, మేనత్ వచ్చింది కదా, తన కోసం ఫ్రైడే తెస్తే బాగుంటుందని చెప్పేసి తెచ్చామన్నమాట. అంటే 3 వరుస ముగ్గురు తెచ్చేసారు. అందరూ ఆమె పోతుందని తెచ్చారు కానీ ఇంకా ఈరోజు పోతానని చెప్పింది అనమాట. అందుకని వస్తే ఇంకా అందరు చికెన్ తీసుకొచ్చింటే మేము రాత్రి కొంచెం కొంచెమే తింటుంది. ఓకే, ఇంకోటి ఫ్రెండ్స్, కేక్ అయితే తెచ్చేసి తొందరగానే కట్ చేసేద్దాం. ఇక్కడ పగలే కట్ చేద్దాం చెప్పాను కదా. ఎందుకంటే ఈవినింగ్లో మన పాప హెల్త్ అటు ఇటుగా అయితే ఇబ్బంది పడతాము, చేసిన బాగోదు. కొంచెం హుషారుగా ఉంది, సిరప్స్ చేసి వాళ్ళు ఏదో చేశారు. సో నేను వెళ్తే కేక్ తెచ్చేస్తే, సో ఇప్పుడు కేక్ కట్ చేసేసి ఒక పని అయిపోతుంది. నేను వచ్చేలోపు రెడీ అయ్యి ఉండండి, ఓకేనా? ఒక మరసంగా మాడిపోయాను తిరుగు మధ్య. సో వెళ్తాను ఫ్రెండ్స్ నేనైతే. మరి ఫ్రెండ్స్ ఇవ్వండి మా ప్రైజ్కి చిన్న కూల్ కేక్ అనమాట. సో యాక్చువల్గా తను కేక్ తినకూడదు కాబట్టి కొంచెం తక్కువనే తీసుకున్నాను. చెప్పు అన్న, చెప్పు. తెలుగు అబ్బాయి ప్రతాప్, యూట్యూబ్ సబ్స్క్రైబరు. ఎప్పుడు వచ్చినా ఇక్కడికే కదా. మా ఫ్యామిలీ బేకరీ ఇది. నిజంగా చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడైనా వచ్చినా సరే ఇక్కడే పోయి తీసుకునేదాన్ని. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి చాలా వద్దు, అవసరం లేదు, 1000 అదే ఒక 100 రూపీస్ తక్కువ తీసుకుంటాడు అనమాట. లేకుంటే ఇక్కడ చూసి మా బ్రదర్. సో చాలా చాలా నిజంగా ఇష్టం అనమాట. ఏదైనా క్వాలిటీ ఎక్కువ అంటే కాస్ట్ చూసి తీసుకుంటాడు. ఎందుకంటే మనకు ఉండేదేమో ఇంకా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇంకా 12 నెలల్లో 6 బర్త్డేలు మావి ఉంటాయి. ఇది మా ఫ్యామిలీ దగ్గర ఉన్నట్టు. సో చాలా హ్యాపీ అనమాట మొత్తానికి. సో తీసుకెళ్తున్నాను. పెద్ద తీసుకొచ్చుకొని మన నిశ్చిది బర్త్డే జరిగింది. ఇంకా ఆ కేక్ కూడా తినలేకపోయాం కానీ, సో అందుకే కూల్ కేక్ తీసుకెళ్తున్నాను అనమాట. సో అందుకైతే నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకేనా, వెళ్తా ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి వెళ్ళైతే. సో ఓకేనా, రేపు వస్తుంది వీడియో, ఎవరు ఏమనుకోవద్దండి. ఇంకా సాయంత్రం అయితే అయిందనమాట. మేమైతే ఇక పొద్దున్నే కేక్ కట్ చేద్దామని అనుకున్నాం కానీ ఈరోజు కొంచెం పని పడి మా అత్త వాళ్ళు అయితే మా చిన్నమ్మ కొడుకు ఎంగేజ్మెంట్ ఉందనమాట. ఆ బట్టలు తీయడానికైనా పోయి పొద్దున పోయినా ఇంక రాలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. వాళ్ళు వస్తే కేక్ కట్ చేసుకొని ఇంకా మంచిగా రాత్రి అయితే లేని వాళ్ళు వచ్చే లోపల. ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి 5 గంటలకు వస్తున్నది. ఇంక అంట్లు దోమేసి కసు కొట్టి ఇంకా చిన్న పాపకైతే స్నానం అయితే చేపియాల. పొద్దున పండుకునిండి అనమాట. లేట్ అయి స్నానం చేపించకూడదు అన్నందుకు ఇంక చేపిలేదు. ఇప్పుడు సాయంత్రం పూట అయితే చేపిస్తే రాత్రి మంచిగా నిద్ర పోతుంది. ఇంకా గ్లోరీ దగ్గర అయితే పెళ్లి బట్టలు తినారు మరి. కానీ మా పెళ్ళిలో మా ఎంగేజ్మెంట్లో అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి వెళ్ళి ఎంగేజ్మెంట్ బట్టలు తీసుకురాలేదు అనమాట. ఇప్పుడు చేసుకునే వాళ్ళు అయితే ఫస్ట్ ఆటోలో పెళ్లి కొడుకు తరపు నుంచి పోతారు, తర్వాత ఆటోలో పెళ్లి కూతురు తరపు నుంచి పోతారు అనమాట. అక్కడ పోయిన తర్వాత అందరూ కలుస్తారులేండి. మా పెళ్ళిలో అట్లా లేకుండాలేండి, సపరేట్. అంటే మామూలుగా మా ఇంట్లో వాళ్ళు పోయిన వాళ్ళే తీసుకొని వచ్చిండ్రు అనమాట. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మారింది ట్రెడిషనల్. తొందర అయితే కసు కొట్టేసి నా చిన్న పాపకు స్నానం చేపిస్తాను. ఏది పద్యం చెప్పు ప్రెసిడెంట్గా. ఇక్కడ తిరిగి చెప్పుగా చెప్పు. చెప్పుకో పెళ్లి చేసుకుని కొట్టుకోవాలా అంతే. పెళ్లి చేసుకుని గొడవేనా ఇంకా చెప్పు. వాళ్ళకి శాస్త్రమే చెప్పడానికి రావట్లేదే. చెప్పుకో ఉన్నప్పుడు అంటుంటాం అనమాట మాట. ఏమని చెప్పుకో చెవులు పిండుకో వేపాకు తీసుకొని పెళ్లి చేసుకోవాలి. ఆ మాట మా ప్రైజ్ అంటుండే. చెప్పుకో పెళ్లి తీసుకొని కొట్టుకో అంట.
ఎత్తుకున్నది ప్రశస్త చిన్ని లేదమ్మా నువ్వు ఎత్తులేకి ఈ టైం అప్పుడు ఫుల్ ఆలస్యం అట్లా ఎక్కువైంది అనమాట. ఈరోజు బెటరే. బాగా తగ్గింది. చాక్లెటా సర్లే అన్న అందరికి ఇస్తానులే చాక్లెట్లు. నువ్వు చాక్లెట్ తింటే కేక్ కట్ చేసేది వద్దు. మా పొరపాటు కూడా అడగద్దు మా ప్రైజ్ నువ్వు చాక్లెట్ అసలు అడగకూడదు. వద్దు ఫ్రెండ్ చాక్లెట్ మాత్రం వద్దు. అక్క బర్త్డే విషయం చెప్తుందంట. అక్క బర్త్డే విషయం చెప్పండి అక్క ఒకసారి. అక్క బర్త్డే విషయం చెప్తా చూడు. చెప్పండి అక్క. థ్యాంక్స్ అక్కను. ప్రైజీ అక్క అక్క ఇప్పుడు చెప్పండి అక్క ప్రైజ్కి బర్త్డే విశేషం. థ్యాంక్ యూ అక్కను. పట్టు మాట్లాడు అక్కతో మాట్లాడు. వీడియో తీస్తున్నాడు అక్క వాళ్ళ నాన్న. థ్యాంక్ యూ అక్కను. ఈరోజు మా నాయన వీడియో తీస్తున్నాడు. కేక్ తీసుకొచ్చారా? మళ్ళీ నాకు ఇస్తావా? ఇంకొక రాయితా. అమ్మో ఒక అక్క మన సబ్స్క్రైబర్ అనమాట. బర్త్డే విషెస్ చెప్తుంటే కేక్ ఇస్తావని అక్క అడిగితే మా ఇంట్లోకి రండి అక్క ఇస్తాను అంటుంది ప్రైజ్. లేనమ్మా చెప్పు ప్రిన్స్. బండి కింద పడతాము ఇట్లా ఎక్కితే ఎట్లా చెప్పండి. కింద పడితే మీరు అందరూ దెబ్బ ఏం కింద పడదా? నిస్సి ఏం బ్యాగ్ మాది? ఏంది బ్యాగు? మూడు అడుగు కూర్చో లోపల పెట్టేమది అర్జుడు పాప. మీరు కనపడతలేరులా బయటికి. ఏమో చిన్న పాప కనపడతలేనేమో నేను. కరెంట్ వేరే గాలి కోసం వస్తుంది మా కరెంట్ లేదు మరి. ఇగో ఏం చేస్తా. సర్లే మరి నేను కాదు ఒక్క నిమిషం వచ్చావు ప్రేమకి. ఏడుంది ప్రేమలా? పెద్దమ్మ అనలా అమ్మాను. ప్రేమలమ్మ రానంటారమ్మా. ప్రేమలమ్మ ఆడ పిలుస్తున్నారు. ప్రేమలమ్మ పాపని చూసినారా మీరు? పాప ఏమో ఏడుస్తుంది కానీ నీళ్ళు పోస్తే కూడా కరెంట్ వేరే పడకూడలేదు. కాదు పెద్దమ్మ అంట కాదు ప్రేమలమ్మ అని పిల్లలంట. చెప్పి ఏమని తేవాలా ఏమన్నా ఇంట్లోకి తింటాకి? ఏమి తేవాలా చిన్న పాప? ఓం చిన్న పాప కరెంట్ వేయిందరికి ఏడుస్తావు కదా? లేదు కరెంట్ లేదు కొంచెం. ఈరోజు శనివారం కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. కొంచెం టైం పట్టుకుంటుంది అనమాట రావడానికి. సో ఫ్రెండ్స్ ఇంకా సమయం అయితే అయిందనమాట. సో మన ప్రైజ్కి అయితే కేక్ కట్ చేయాలి. బట్ ఏంటంటే సో తను చాలా అంటే చాలా 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 మారం చేస్తుంది. హెల్త్ సరిగా లేదు కదా. సో పడుకొని ఉంది. ఇందాక ప్రమిలోనికి లేపేస్తానులే కేక్ కట్ చేద్దామంటే సరే లేపు ప్రైజ్ని పడుకొని ఉంటే లేపింది. సో చాలా అంటే చాలా తను ఏడుస్తుంది. ఎంత నమ్మించినా 1/2 అవర్ అయింది. ఇంకా ఓపిక తక్కువైంది కానీ ఇంక ఎలానో అలాగా. సో ఇవ్వండి. సో తను అలానే తను సర్ది చెప్పి కొంచెం చల్లబరిచింది. బట్ మొత్తానికి
అంత హ్యాపీగా జరిగితే అదే హ్యాపీ. సో ఏమీ లేదు, చాలా చిన్న కేక్, జస్ట్ అక్కడ ఉండేసి తినేస్తే చాలు. ఎందుకంటే తెచ్చిన ప్రతిసారి వేస్ట్ అయిపోతుంది అనమాట కేకు. సో పక్కింటి పిల్లలకి అందరికి ఇచ్చేసినా సరే మళ్ళీ మిగిలేసి ఆ వినోద్ తెచ్చిన కేక్ ఇవితులు పెట్టేసి అది కొంచెం తిని మిగతా తినలేక అక్కడ బయట పడేయాల్సి వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి చిన్న కేక్ తెచ్చారు. కూల్ కేక్ అనమాట, కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువైనా సరే చిన్నగా ఉన్నా. సో అక్కడ దాకా టేస్ట్ చేసేస్తే చాలు, అక్కడ దాకా అయిపోతే చాలు అని చెప్పేసి కూల్ కేక్ అయితే తెచ్చాను. సో అది కేక్ కట్ చేసి అయితే ఇంకా పిల్లలకి అయితే పెట్టేద్దాం. ఇప్పుడు ప్రైజ్కి అయితే వద్దనుకుంటున్నాను, ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి. సో తను ఎలాగోలా కేక్ కట్ చేసి తనకు పెట్టకుండా పిల్లలకు మాత్రం మేము మాత్రం తినేసి మేనేజ్ చేద్దామైతే అనుకుంటున్నాను. ఏంటి పూలు ప్రైజ్కి పెట్టేసేయండి. మళ్ళీ పొద్దున పూలు పెట్టారు కానీ ఇంకా వాడిపోయి మళ్ళీ ఫ్రెష్ ఫ్రిడ్జ్లోంచి తీసి అయితే పెట్టేస్తున్నారు. సో ఓకే, మొత్తానికి రెడీ చేసేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? కేక్ కట్ చేద్దాం. నేను కింద ఇడే బయటనే అది రండి. మా అమ్మ అడిగివా మీ నీళ్ళతో గొడవ అయిపోయింది కానీ. ప్రైజ్ హాయ్ చెప్పు డాడీ ఒకసారి. హాయ్ చెప్పు మన ఇక్కడ చూడు ప్రైజ్, ఇక్కడ చూడుగా ఆయన కళ్ళు చూడు. మా ప్రైజ్ బాగా రెడీ అయ్యేదబ్బా. నీకోసం లైట్ అన్ని తెచ్చేసినాను చూడు. లైట్ ఇప్పుడు మా ప్రైజ్ అక్క కేక్ కట్ చేస్తాం, మీరు ఊరు లేదు ఊకు తినాలా పక్క. కొత్త డ్రెస్ ఇది బాగుంది, ఇదిగోండి చమ్కిల్ ఉంది. అంటే ఇంకోటి యాక్చువల్గా మా ప్రైజ్కి డ్రెస్ కూడా తీసుకురాలేదు మేము. ఇది మా వినోద్ అప్పలు తెచ్చింది చిన్న పాపకి, ఇప్పుడు పుట్టిన పాపకి. పెద్దగా ఉంది కాబట్టి మా ప్రైజ్కి సరిపోయింది. ఇవ్వండి మా ప్రిన్స్ ఇవ్వండి. చెప్పు డాడీ. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. మా ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మా ప్రైజ్ ఇంకా కేక్ ఇంకా డ్రెస్ తేలే కేక్ కూడా తెచ్చినాడు. డ్రెస్ కదా డ్రెస్ రాలేదు, మా బాబాయ్ అమ్మలు ఇచ్చిండ్రు అనమాట. ఈ డ్రెస్ ఇది చిన్న పాపకి ఇచ్చింది అనమాట. అదే చిన్న పాప పుట్టిన పాపకి, ఆ పాపకి ఇచ్చింటే ఇంకా ప్రైజ్కి డ్రెస్ అనుకోలేదు, అందుకని ఇది వేసినాము. బాగా ఉన్న డ్రెస్ తో మేనేజ్ చేసి బర్త్డే చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే పాడతాను నేను. ఓకే పెట్టేసాను. పాట పాడతాను. పాడు. హ్యాపీ బర్త్డే టు యు, విష్ హ్యాపీ బర్త్డే టు యు, ప్రైజ్ పుట్టిన రోజు మనకెంతో పండుగ రోజు. ఓకే సూపర్. ప్రైజ్ పండుగ రోజు మనకి ఎంతో పండుగ. హ్యాపీ ఫ్రెండ్స్ మొత్తానికి అంతా రెడీ చేసామన్నమాట. ఓవర్ అవుతుంది లైటింగ్ ఏమన్నా? ఓకే వీడియోలో అయితే బాగుంది, కొంచెం మనకు కొంచెం ఎక్కువ వచ్చు కానీ తప్పదు, భరించాలి. చూద్దరు అసలు ఇందాక ఏడుపు కాదు ఇంకా. బాబు చాక్లెట్ పంచేటప్పుడు వినోద్ కొంచెం పని మీద బయటకు పోయింది అనమాట. అందుకు నేను కూడా ఇంకా కొంచెం పనిలో ఎమ్నూరు పోయి లేట్ అయ్యి వస్తుంది. చెప్పలేను వినోద్కి అయితే ఈరోజు. చెప్తాం కదా మా బాబాయ్ కొడుకు బర్త్డే ఉందని, దాని గురించే మేము వేయించామన్నమాట. అందరూ అప్పుడు చాక్లెట్ పంచింది తెలుదు ఆయన బర్త్డే అని చెప్తున్నాను అనుకో అంటదా అనుకునేది. మామూలు అమ్మలు జాను కోసం అంటుంటారు, ఇవాళ నాది బర్త్డే రేపు నెల నాదని అట్లా అంటా అనుకుంటే ఇప్పుడు కేక్ సెటప్ వరకు నాకు ఐడియా లేదు. ఓకే రండి నిలబడేస్తే, చల్లగా క్లైమేట్ బాగుంది. సో కట్ చేసేద్దామండి మొత్తానికి. ఓకే రండి. టైం ఓవర్ అయింది, అందరు నిద్ర మొబ్బు ఎక్కింది నాకు కూడా. కానీ పడుకునే యాక్చువల్గా ఇంతవరకు నేను ఇందాక స్నానం చేసినాక నాకు కొంచెం రెడీ అయింది. రా ఓకే నిదానంగా. సో కేక్ అయితే ఓపెన్ చేసేసారు ఆల్రెడీ. రూమ్లో మ్యాచ్ బాక్స్ ఎక్కడుంది? మా ప్రైజ్ చూడండి, కూల్ కేక్ యాక్చువల్లీ. ప్రైజ్ సూపరా డాడీ? ఓకే ఇంతవరకు ఏడుపు కాదు అసలు వద్దనుకున్నాను నేను యాక్చువల్గా, కానీ ఇప్పుడు కొంచెం కూల్ అయింది. హ్యాపీ బర్త్డే ఎప్పుడు చెప్పాలో చెప్పండి, అది అంటుకున్నాక కోసేటప్పుడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఎన్ని బర్త్డేలు నెలకొకరు ఉన్నట్టుండదు ఇంతమంది.
మరుసటి జనసంఖ్య ఉండారు, పుట్టినరోజులు వస్తూనే ఉంటారు. జనసంఖ్యకి తగ్గట్టు వస్తారు పుట్టినరోజులు. చెప్పండి ప్రైజ్ కింద నిలబడ్డాడు నిలబడతావా దగ్గర నుంచి లేకుంటే కింద చేయి పట్టుకొని కరెక్ట్గా ఇరిగిపోతావు. కత్తి ఉంటుంది ఇంకా కొంచెం ముందు నువ్వు పట్టుకో. కట్ చేయి చాలు అట్లా. హ్యాపీ బర్త్డే ప్రైజ్. మా ప్రైజ్ అంటే చాలా ఎంత బాధ అనిపించింది అంటే చాలా. నిజంగా మేము అసలు చేస్తామని అస్సలు అనుకోలేదు ఈ బర్త్డే అయితే. ఇంకా ఇప్పుడు కూడా అట్లే కొంచెం లైట్గా ఉండదు, భయం భయం వేస్తుండదు అనమాట. కొంచెం తినిపియండి. అసలు ఎక్కువ వద్దు. హ్యాపీ బర్త్డే ప్రాసెస్ ప్రైజ్. నెక్స్ట్ కొంచెమే మర్చిపోతుంది అంతటి పెట్టద్దంటే. హ్యాపీ బర్త్డే ప్రైజీ. థ్యాంక్ యూ అక్క అనల్లా. హ్యాపీ బర్త్డే ప్రైజ్. హ్యాపీ హ్యాపీ బర్త్డే తల్లి. బాగా ఫ్యూచర్లో మంచి మంచి పెద్ద స్థాయిలో ఉండండి. పెట్టు నీకు ఇంత పెట్టు. గింత కొంచెం పెట్టినా గింతే సార్. కొంచెం కొంచెమే దండిగా అదే ఇప్పుడు. తినిపించేసుకోండి ఇంకా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సార్ ఇంకెవరికి సార్లు అంటాడు. ఫస్ట్ పిల్లలకి తినిపి, నన్ను తినిపిస్తాను. నువ్వు తినిపిస్తాను, బాబాయ్ తినిపిస్తాడు, మీరు తినండి. తిని ప్రాసెస్ నీ చక్క ఐరమ్మ అనుకున్నట్లారా. ఏమి ఇంత వెరైటీ కట్ చేస్తున్నాం మనము. ఆడినావమ్మా కట్. జోగుతుందంటే మరి పెట్టు. చాలింగా పొద్దునకు తిందువా మరి ప్రైజ్. పాపం ప్రిన్సీ ప్రశస్త మా పాప బర్త్డే అనుకోసమే అంత సంబరం మీద ఉండారనమాట ఈరోజు. మీది కూడా బర్త్డేనండి. ఓకే బాబాయ్ అమ్మకి తినిపించండి. కేక్ ఉండదు లోపల. అంతా అదే ఉండదని చెప్పా. ప్రైజ్ నువ్వు పొద్దునకు తింటుంటాడే, ఫ్రిడ్జ్ లో పెడదాం డాడీ. అట్లే పెట్టుకో, చేతులనే పెట్టుకో. కట్ చేసి దాన్ని ఎన్ని కేకులు తెస్తారు కానీ ఇట్లా కేకులు తేను. నీకు అట్లే ఫ్రిడ్జ్ ఏమో ఆ కేకులు తినలేము. ఎంత తింటా తిన్నా కూడా మిగిలి ఇంకా నీకు 2 సార్లు తినిపిస్తుంది మొత్తమా? లేదు ఆడ ఇంట్లో పెట్టుతున్నా. సో ఫ్రెండ్స్ మొత్తానికి దిగుదులే డాడీ. కొంచెంసేపు కొంచెంసేపు అబ్బాబ్బా పూలు పెట్టుకున్నావు కదా ప్రైజ్. లేదు తీసలేను, ఉండగా బాగుండదు. ఈ సౌండ్ వస్తే లేకపోతే మొత్తం హెచ్చరి క్వాలిటీలో వస్తుందా? అమ్మ మైక్ నా దగ్గర ఉండదు, నేను నమ్మలేదు, నేను కూడా వస్తున్నదేమో. దింపుతాలే. 6 నెలలు విలువ బర్త్డే అయితే దాంట్లో ఈ అమ్మది ఒక నెల ఉండదు, మళ్ళీ నాదొకటి. ప్రేమిలమ్మ జరుపుకుంటుందా బర్త్డే? ఎన్ని బర్త్డేలో అబ్బో. చనిపోయినా ఎవరైనా బర్త్డే ఏం చేస్తా అట్లా ఉండదు మరి ఆ పాపకి. నాకు కాదు, నా బర్త్డే గుర్తే లేదు నాకు. వద్దుమా వద్దుమా పాపకి. అవును, ఇంత ఇంత సెలబ్రేట్ చేసి తనకు తినిపించకుండా నేను సార్లే నాకు వద్దు. నువ్వు తినిపేసే కేక్ తింటావమ్మా? మీరేం డబల్ రా గ్లోరీ దింపాలంటివా ప్రైజ్? తింపితే మాత్రం యుద్ధమే, అదొక భయం నాకు. తినిపించుకోండి అమ్మా.
నేనంతా ఓకేనా ఇంకా మాట్లాడదాను బాబా. సో తీసుకో నువ్వు తీసుకో. సో ఫ్రెండ్స్ మొత్తానికి చాలా అంటే చాలా హ్యాపీ ఫ్రెండ్స్ నిజంగా. అసలు నేను అనుకోలేదు అసలు జరుపుకుంటానని, కానీ ఎందుకంటే చూడండి తన పరిస్థితి. వీలైతే రేపల్లా అడ్మిట్ అయ్యి టూ డేస్ ఉండేసి వస్తాం. నాకైతే మంచిగా ఎక్కడ కనిపించట్లేదు. సో ఎందుకంటే ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అంటే మామూలుగా ఉండదు, ప్రతిదీ డబ్బులు చూసుకోవాలి, ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను చాలా మేనేజ్ చేశాను కానీ అవ్వట్లేదు. సో అయిపోయింది కానీ సో వెళ్ళేసి ఉండే డాడీ ఇంకా వెళ్ళేసి అడ్మిట్ అయితే అవుతాము. సో చాలా రోజులు అయినా కొంచెం కంటిన్యూ వీడియో చేద్దాం అనుకునేప్పటికీ ఏదో ఒకటి అనమాట సమస్యలు. సో ఓకేనా మొత్తానికి హ్యాపీ ఫ్రెండ్స్. మొత్తానికి ఇదైతే వీడియో అయితే ఓకేనా. నెక్స్ట్ వీడియో అయితే మంచిగా హ్యాపీగా అందరం కలుద్దాము. ఓకేనా అందరికీ బాయ్ బాయ్ బాయ్.